బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మరింత జోరుగా వానలు పడుతున్నాయి. వాయుగుండం ఈ అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా వెంబడి బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఒక్క పాలకొల్లులోనే 20 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆకాశానికి చిల్లుపడినట్టుగా వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో పరిస్థితి దయనీయంగా ఉంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ వర్షాలకు మొగల్ రాజాపురం సున్నబట్టిల దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొండ చర్యలు విరిగిపడి ఒక యువతి కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగ్బార్ నుంచి ఎల్పీ కేసు తీసుకొని వెళ్తా. చెరువు జమ్ములపాలెం దాటిన తర్వాత బాపట్ల ఇటువైపు ఏమన్నా వెహికల్స్ ఉంటే ఏపీలో ఇవాళే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వర్షాలకు పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలగడంతో సీఎం చంద్రబాబు కొంత వెసులుబాటు కల్పించారు. వర్షాలున్న చోట వాన తగ్గాక పెన్షన్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే ఉభయ గోదావరిలో వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్లు. వర్షాల వల్ల ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. ఓర్వకల్లులో చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలోనూ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పెదకురుపాడు నియోజకవర్గం అచ్చంపేట ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర వరద ప్రవహిస్తుంది. అచ్చంపేట మాదిపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. అదే బస్సులో ప్రయాణికులు విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సు మాదిపాడు నుంచి అచ్చంపేట వస్తుంది. ఏపీలో వర్షం బీభత్సం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మరింత జోరుగా వానలు పడుతున్నాయి. వాయుగుండం ఈ అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. పల్నాడు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆర్టీసీ బస్సు వర్షపు నీళ్లలో చిక్కుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి.
ముఖ్యంగా చూసుకోవచ్చు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తా ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు గుంటూరులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎక్కడికక్కడ కూడా రహదారులన్నీ కూడా జలమయం అయిపోయాయి. మొత్తం అన్ని రహదారులు కూడా ఎక్కడికక్కడ జలమయం కావడంతో కొన్ని రాకపోకలు కూడా బంద్ అయ్యారని చెప్పుకోవాలి. అయితే పెదకూరపాడు నియోజకవర్గం చూసుకున్నట్లయితే అచ్చంపేట ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర ప్రవహిస్తుంది వరద. అయితే అచ్చంపేట మండలం మాజిపాడుకు మొత్తం పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో ఒక ఆర్టీసీ బస్సు కూడా చిక్కుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో పాటు మరికొంతమంది విద్యార్థులు కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మాజిపాడు నుంచి అచ్చంపేట వస్తుంది ఆర్టీసీ బస్సు. అయితే ప్రస్తుతం అయితే అధికారులు సురక్షితంగా కూడా ఆ బస్సుని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా అంటే రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఎక్కడ కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఒక పక్క ఎగువ నుంచి కూడా వాటర్ పూర్తిగా రావడంతో అన్ని రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దానికి తోడుగా ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ కొంచెం సరిగ్గా లేకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా నీళ్ళంతా కూడా రహదారులపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క రాకపోకలకు కూడా పూర్తిగా అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే ఇదే తరహాలో మాత్రం వర్షం అంటే కంటిన్యూ అయితే మాత్రం తీవ్ర నష్టం అయితే వాటిల్లే అవకాశం ఉంది. కొంత రైతులు కూడా ఈ వర్షానికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే అధికారులు మాత్రం ఎక్కడికక్కడ అందరినీ హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా బయటికి రాకూడదు. ఎందుకంటే మరొక 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయి కాబట్టి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు ఎప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులు ఈ వర్షం యొక్క ఎంత నమోదైంది, ఎంత నష్టం జరిగింది, ఎక్కడెక్కడైతే కొంత వరద ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రజలు ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్కడ నుంచి ప్రజలను కూడా ఖాళీ చేయాలని చెప్పేసి కూడా ప్రజలను అయితే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు కురవడంతో ఇప్పటికే పాఠశాలకు కూడా సెలవులు ప్రకటించారు. దానికి తోడుగా ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం అయితే వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రకంగా కొనసాగితే మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. సాంబశివరావు, బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల్ని విద్యార్థులని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మొత్తంగా ఇప్పటికే ఎక్కడైతే బస్సు పెదకూరపాడు అచ్చంపేట మాదిపాడు ప్రాంతంలో చిక్కుకున్నటువంటి బస్సుని అక్కడ విద్యార్థులు అదేవిధంగా కొంత పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ప్రయాణికులు కూడా ఉన్నారు. దాంట్లో అధికారులు అయితే ఇప్పటికీ అప్రమత్తమైన బస్సుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవాలి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సురక్షితంగా అందరినీ బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం మాజిపాడు ఆ ఏరియా అంతా కూడా పూర్తిగా రహదారిపై నీరు ప్రవహించడం, దానికి తోడుగా కొన్ని కాలువలు ఉండటంతో అక్కడ రాకపోకలనేవి పూర్తిగా కొన్ని గ్రామాలకి నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఇక విశాఖలో కూడా భారీ వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. వాళ్ళకి వాయుగుండం బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ రాత్రి నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి, ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంగా రానున్న 24 గంటల్లో కూడా ఈ పరిస్థితి. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఎదురుగాలు దాదాపు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం ఉండాలని చెప్పడం జరిగింది. ఇది ఈ 24 గంటల్లో ఇవాళ రాత్రికి కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. ఈ తీరం దాటే ముందు, తీరం దాటాక కూడా ముందు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోస్తా జిల్లాల కలెక్టర్లందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇవాళ పెన్షన్ పంపిణీ కూడా ఉండడంతో చాలా ప్రాంతాలు కూడా పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి, వర్షం అడ్డంకి మారింది. విశాఖ ఉమ్మడి జిల్లాలో అయితే చాలా ప్రాంతాల్లో కూడా పెన్షన్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఇప్పుడు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. దీంతో ప్రభుత్వం చంద్రబాబు కూడా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. వర్షంపై అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ మునిగిపోతే ఆ ప్రాంతాలను గుర్తించి వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని కూడా మొత్తం కూడా సూచన చేయడం జరిగింది. కలెక్టర్ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా కలెక్టర్ అప్రమత్తం చేయతో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని ఆ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సంబంధించి అయితే ఉదయం నుంచి కూడా ఒక మాదిరి వర్షం మాత్రం కురిసింది. వాళ్ళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. మరోవైపు వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరించింది. ఎందుకంటే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరించారు. ఎందుకంటే భారీ ఈదురు గాలు వీసే అవకాశం ఉంది. వర్షాలు మధ్యాహ్నం నుంచి మరింత వర్ష స్థాయి పెరిగే అవకాశం ఉంది. వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కూడా మత్స్యకారులకు కూడా చెప్పడం జరిగింది. ఏమైనప్పుడు కూడా ఈ వాయుగుండం కారణంగా ఇవాళ సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులను కూడా అప్రమత్తం చేసింది. తనసులో కూడా వర్షం తగ్గాక ఏజెన్సీ ప్రాంతాలు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే వాగులు వంకలు పొంగి పొడిలే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ నగరంలో అయితే కాస్త పొడిగా వాతావరణం ఉన్నప్పటికీ కూడా విశాఖ ఉమ్మడి జిల్లాలో అనకాపల్లి అయితేనే, పాడేరు అయితేనే తదితర ప్రాంతాల్లోనూ మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మొత్తం ప్రభుత్వం అయితే యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి చెప్పొచ్చు వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మరింత జోరుగా వానలు పడుతున్నాయి. వాయుగుండం ఈ అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా వెంబడి బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఒక పాలకొల్లులోనే 20 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆకాశానికి చిల్లు పడినట్టుగా వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో పరిస్థితి దయనీయంగా ఉంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ వర్షాలకు మొగుల్రాజపురం, సున్నపుబట్టిల దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొండ చర్యలు విరిగిపడి ఒక యువతి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఏపీలో ఇవాళే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వర్షాలకు పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలగడంతో సీఎం చంద్రబాబు కొంత వెసులుబాటు కల్పించారు. వర్షాలు ఉన్న చోట వాన తగ్గాక పెన్షన్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. అలాగే ఉభయ గోదావరిలో వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్లు. వర్షాల వల్ల ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. ఓర్వకల్లులో చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంది. ఒక నిమిషం. ఒక నిమిషం. విజయవాడలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లక్ష్మి, ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ప్రభుత్వం ఆరా తీసుకుని ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయి, వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి వివరాలను కూడా ప్రకటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ వ్యవహారం పైన అధికారులతో సంప్రదింపజేస్తారు. జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. గోదావరి జిల్లాలకు సంబంధించినంతవరకు కూడా వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపైన ఎలాంటి కార్యాచరణ ఉండాలనే దానిపైన కూడా ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో మొత్తం మీద
ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి పూర్తిగా సహాయక చర్యలపైన అధికారులకి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది వరలక్ష్మి. రైట్ హరీష్, ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. మన భారీ వర్షాల కారణంగా ఒకరు వాగులో పడిపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయనను బయటికి తీయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇప్పుడు వాగులో ఉన్నటువంటి వ్యక్తులపై రక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీం కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఉన్నతాధికారులు, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఇప్పటికే ఈ సహాయక చర్యల్లో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ ఉంది వరలక్ష్మి. హరీష్, భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విజయవాడలో ఈ ఘటన జరిగింది. ప్రధానంగా 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం కూడా పెరిగింది. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి విజయవాడలో ఎగువ ప్రాంతం నుంచి కూడా నీరు రావటం, కొండ ప్రాంతంలో కొలిసినటువంటి నీరు దిగువకు రావటం, దిగువకు వచ్చినటువంటి క్రమంలో కొండరాళ్లు జారిపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఊహించిన విధంగా వర్షం పడటంతో కొండరాళ్లు దొర్లిపడ్డాయి. ఒకరి ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. ఇంట్లో 4 ఉన్నారు. మరో 3 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం మీద జరిగిన ఘటనకు వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. మరో 3 గాయాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది వరలక్ష్మి. హరీష్, కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో మొత్తం అతలకుతలం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అమ్మ మీకు చచ్చుకోండి అమ్మ వచ్చేసి ఈ పక్కింటి వాళ్ళు కూడా పక్క పోసం వాళ్ళేనా తోచింది జాగ్రత్త అమ్మ మీ పరీక్షలు పంపుతాం కొత్తలో ఇట్లా మునిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టక పోయినా మీకు ఇబ్బంది వెళ్ళాము. ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మరింత జోరుగా వానలు పడుతున్నాయి. వాయుగుండం ఈ అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా వెంబడి బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఒక పాలకొల్లులోనే 20 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆకాశానికి చిల్లు పడినట్టుగా వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో పరిస్థితి దయనీయంగా ఉంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ వర్షాలకు మొగల్ రాజపురం సున్నపుబట్టిల దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొండ చర్యలు విరిగిపడి ఒక యువతి కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. తోచింది పక్కింటి వాళ్ళు కూడా పక్క పోసం వాళ్ళేనా వాళ్ళకు కూడా చెప్పింది తిన్నారా సినిమా చూస్తున్నావు హాయిగా అదే మంట ఎక్కువ సినిమా చూస్తుంది. సరే కానీ ఖాళీ స్థలంలోకి వచ్చినాయి. అది కొంచెం జాగ్రత్త అమ్మ మీ పరీక్షలు పంపుతాం కొత్తలో ఇట్లా మునిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టక పోయినా మీకు ఇబ్బంది లేదమ్మా. పైకే ఉన్నారు తప్పుటీ కానీ తిరగవు. ఏపీలో ఇవాళే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వర్షాలకు పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలగడంతో సీఎం చంద్రబాబు కొంత వెసులుబాటు కల్పించారు. వర్షాలు ఉన్న చోట వాన తగ్గాక పెన్షన్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే ఉభయ గోదావరిలో వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్లు. వర్షాల వల్ల ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది. ఓర్వకల్లులో చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంది. మళ్ళీ లారీ అమ్మటే వాదండు
ఓ తోసింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలోనూ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర వరద ప్రవహిస్తుంది. అచ్చంపేట మాదిపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. అదే బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సు మాదిపాడు నుంచి అచ్చంపేట వస్తుంది. తుఫాను ప్రభావం వల్ల గత 2 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నందిగామ నియోజకవర్గంలో పలు రహదారుల కాజ్వైపై వరద నీరు ప్రవాహం పెరిగింది. చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు పొంగిపొర్లటంతో చెవిటికల్లుకు కంచికచెర్లకు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కంచికర్ల బస్టాండ్ వద్ద వరద నీరు చేరి చెరువును తలపిస్తుంది. దీంతో నందిగామ లోతట్టు ప్రాంతంలో వరద నీరు ప్రవాహాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. దామలూరు కాజ్వై వద్ద వైరా, కట్టలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వీరులపాడు మండలానికి వాహనాలు రాకపోకలు నిలిపివేశారు అధికారులు. తెల్లవారుజాము నుండే విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఉదయం నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మాత్రం కృష్ణా జిల్లాలో తీవ్ర ప్రభావం చూపెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల కూడా ఎక్కడికక్కడ రహదారులన్నీ నిలిచిపోయాయి. దానికి తోడుగా ఒక వ్యక్తి ఈ వర్షానికి రహదారిపై కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మరొక పక్క ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నున్నాబట్టి సెంటర్ ఒక ఇంటిపై కూడా కొండరాయి విరిగిపడడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ లింగంగూడెం గ్రామాల మధ్య కూడా పూర్తిగా రాకపోకలన్నీ నిలిచిపోయాయి. కృష్ణా జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా అటు వైరా, ఇప్పుడు పూర్తిగా తిరువూరు ఆ ప్రాంతం, వైరా తిరువూరు, ఇటు గన్నవరం ఈ ప్రాంతం అన్నింటిలో కూడా ఈ తీవ్ర ప్రభావం చూపెట్టిందని చెప్పుకోవాలి. ఇప్పటికే గన్నవరం పోలీస్ స్టేషన్ కూడా పూర్తిగా నీరు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. దాంతో పోలీస్ అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మొత్తం నీళ్లు కూడా ఇళ్లలోకి చేరినటువంటి పరిస్థితి. అదేవిధంగా రహదారులన్నీ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక నందిగాం దగ్గర ఒక వ్యక్తి స్కూటీపై వెళ్తున్నటువంటి సమయంలో అతను ఈ యొక్క వర్షానికి కొట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. అయితే మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. దానికి తోడుగా పట్టణం కృష్ణా జిల్లా విజయవాడ టౌన్ లో అయితే కొన్ని చోట్లలో వర్షపు నీరంతా కూడా ఇంట్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అటు తిరువూరు కావచ్చు, మైలవరం, ఇటు మచిలీపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దానికి తోడుగా కొన్ని ప్రాంతాల్లో రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు కూడా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అధికారులంతా అప్రమత్తం చేస్తా ఉన్నారు. దానికి తోడుగా ఎక్కడైతే కృష్ణా నున్నాపతి ప్రాంతంలో జరిగినటువంటి కొండ చర్యలు విరిగిపడి ఒక మృతి చెందారో దానికి సంబంధించి అధికారులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఆ వర్షానికి పూర్తిగా కూడా కొండ చర్యలని అక్కడ, ఎందుకంటే కొండ ప్రాంతంలో ఆ నున్నాపట్టి ప్రాంతంలో ఆ కొండ ప్రాంతం కింద ప్రజలు నివసిస్తారు. ఒకవేళ భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ కొండ చర్యలు విరిగి పడినప్పుడు కొంత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కొంత సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. దానికి తోడుగా కొన్ని ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వర్షం కారణంగా రహదారిపై నీరు రావడం, అదేవిధంగా కాలువలు పొంగిపొర్లుతున్నతోటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తారు. ఎందుకంటే ఒక స్కూటీపై కూడా వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ వర్షానికి కాలువలో కొట్టుకుపోయి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు కూడా ప్రజలను అయితే అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. భారీ వర్షాలు కురవడంతో ఒక పక్క వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొరులుతా ఉన్నాయి. ఎందుకంటే అల్పపీడన ప్రభావం మరో 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రభావం కృష్ణా జిల్లాలో ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి కృష్ణా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు కూడా సంబంధిత కలెక్టర్, అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. అక్కడ వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు కూడా
చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరో 2 రోజుల పాటు ఈ రకంగానే భారీ వర్షాలుంటే మాత్రం కొంత అక్కడ ఆర్థికంగాను అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మాత్రం ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉంది. మరి ఎప్పటికప్పుడు కూడా అధికారులు ఈ యొక్క నష్టాన్ని అదేవిధంగా ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందో అటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ప్రజలు ఆ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలని అదేవిధంగా ఆ ప్రాంతాలను ఎప్పటికప్పుడు వీళ్ళ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతం అయితే వర్షం అయితే కొనసాగుతా ఉంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా సంబంధిత అధికారులు రెవెన్యూ అధికారులు కావచ్చు సంబంధిత అధికారులని అప్రమత్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, కొండ చర్యలు విరిగి పడిన కారణంగా ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ దుర్గా రోడ్ ఘాట్ రోడ్ వద్ద మూసివేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే ఆ కొండ చర్యల కింద ఎక్కువగా కూడా కృష్ణా జిల్లా దుర్గఘాటు సమీపంలో నున్నాలో ఉన్నటువంటి ఆ కొండ చర్యల కింద ఎక్కువగా ప్రజలు ఆ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్న విధంగా అక్కడ ఎప్పుడు కూడా భారీ వర్షం పడ్డప్పుడు కొంత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వర్షానికి ఆ కొండ చర్యలన్నీ కూడా విరిగి అక్కడ ఉన్నటువంటి కింద ఎవరైతే నివసిస్తున్నారో ఆ ప్రజల ఇంటిపై పడతాయి కాబట్టి అక్కడ వాళ్ళు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటి నుంచో అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇల్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అదే తరహాలో ఎందుకంటే నిన్నటి నుంచి ఎడతెరిపి లేకున్నటువంటి కురుస్తున్నటువంటి వర్షానికి ఒక్కసారిగా కొండ చర్యలు విరిగి ఒక ఇంటిపై పడ్డాయి. ఇంట్లో నివసిస్తున్నటువంటి వ్యక్తి మృతి చెందటమే కాకుండా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 3 వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలయ్యి వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఘాట్ రోడ్ అంతా కూడా ఎందుకంటే కొంత కొండ చర్యలు విరిగి పడుతున్నటువంటి నేపథ్యంలో అటుగా ప్రయాణిస్తున్నటువంటి వాహనాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అటుగా వెళ్లే వాహనాలన్నీ కూడా కొండ చర్యలకు అటుగా వెళ్లే వాహనాలన్నీ కూడా అధికారులు నిలిపివేశారు. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ ఉంది కాబట్టి ఎవరన్నా వెళ్లాలనుకుంటే ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అదేవిధంగా అటుగా వస్తున్నటువంటి వాహనాలన్నింటి కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సాంబశివరావు, గన్నవరం పోలీస్ స్టేషన్ పూర్తిగా మునిగినట్లుగా తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తంగా ఎందుకంటే గన్నవరం పోలీస్ స్టేషన్ కి అయితే పూర్తి స్థాయిలో కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అది కొంత లోతట్టు ప్రాంతంలో ఉంటుంది పోలీస్ స్టేషన్. అయితే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఆ పూర్తి స్థాయిలో కూడా వాటర్ పోలీస్ స్టేషన్ లకు వచ్చాయి. వాటర్ పోలీస్ స్టేషన్ లకు రావడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ ని ఒకవేళ బయటికి తీసేయాలన్నా కూడా కొంత అక్కడ ఏదన్నా ఇంజన్స్ పెట్టి వాటర్ పంప్ లాంటి మిషన్స్ పెట్టి వాటిని బయటికి తీయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఎందుకంటే వర్షం ఎక్కడ కూడా ఆగకుండా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒకవేళ వాళ్ళు అక్కడ నుంచి ఆ వాటర్ తీసేయాలన్నా కానీ మళ్ళీ వాటర్ వరదగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే పోలీస్ స్టేషన్ కు ఉంది. అయితే అధికారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి మనం ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి వాటర్ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎందుకంటే ఇంకా వర్షం పోగా ఇంకా పెరుగుతుంది తగ్గితే ఏమాత్రం కూడా కొంత తగ్గటం లేదు కాబట్టి ఇంకా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వాటర్ అంతా కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి పంపించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తా ఉన్నారు. కొంత అయితే అధికారులు మాత్రం అక్కడ పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. సాంబశివరావు, లోతట్టు ప్రాంతాలను ఏమైనా అప్రమత్తం చేశారా? వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఏమైనా? ఖచ్చితంగా ఎందుకంటే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి పూర్తిగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. అటు తిరువూరు కావచ్చు, మైలవరం, అదేవిధంగా ఏకొండూరు, ఇటు జగ్గయ్యపేట, మచిలీపట్నం ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా జలమయం ఉన్నటువంటి పరిస్థితి. అటు ఉన్నటువంటి రాకపోకలు కూడా కొన్ని రహదారులు పూర్తిగా కూడా వర్షం రావడంతో రహదారిపైకి వాటర్ రావడంతో అదేవిధంగా కాలువలు ఆ రహదారి గుండా ఉన్నటువంటి కాలువలు వాగులు వంకలు పొంగి పొరలడంతో అటున్నటువంటి రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. దానికి తోడుగా ఎవరైతే అక్కడ ముంపు ప్రాంత ప్రజలు ఉంటారు, ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయి కాబట్టి అక్కడ ముంపు ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ లోతట్టు ప్రాంతాలు ఏవైతే జలమయం అయ్యాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రహదారులు ఎవరు కూడా అంటే ప్రజలు ఎందుకంటే 2 రోజుల పాటు ఇంకా వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొంత వాగులు వంకలు పొర్లే అవకాశం ఉంది కాబట్టి కొంత ప్రజలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ప్రజలు కొంత బయటికి రాకూడదు, కొంత జాగ్రత్త వహించాలని చెప్పేసి కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి
సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు నష్టాన్ని వాటితో అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెయిన్ ఎఫెక్ట్ గురించి ఇప్పటికే అధికారులు తెలుసుకుంటా ఉన్నారు. మొత్తంగా ఎక్కడికక్కడ కూడా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మరింత జోరుగా వానలు పడుతున్నాయి. వాయుగుండం ఈ అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా వెంబడి బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఒక్క పాలకొల్లులోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆకాశానికి చిల్లుపడినట్టుగా వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో పరిస్థితి దయనీయంగా ఉంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ వర్షాలకు మొగల్ రాజపురం సున్నపబట్టిల దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొండ చర్యలు విరిగిపడి ఒక యువతి కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఏపీలో ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వర్షాలకు పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలగడంతో సీఎం చంద్రబాబు కొంత వెసులుబాటు కల్పించారు. వర్షాలు ఉన్న చోట్ల వాన తగ్గాక పెన్షన్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే ఉభయ గోదావరిలో వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్లు. వర్షాల వల్ల ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. ఓర్వకల్లులో చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలోనూ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పెదకురపాడు నియోజకవర్గం అచ్చంపేట ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర వరద ప్రవహిస్తుంది. అచ్చంపేట మాదిపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. అదే బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సు మాదిపాడు నుంచి అచ్చంపేట వస్తుంది. మీరు కొద్ది నేలలో ఎందుకు అనవసరం స్కూల్కి వెళ్ళిపోతున్నాను కాలం వేసుకుంది. ఇప్పుడు వీళ్ళందరూ పంపించేస్తాం. వీళ్ళు అనుకో పైకి ఉన్నారు, మేము వచ్చే ఇబ్బంది లేదు. ఈ వీళ్ళని పంపించేస్తాం. స్కూల్కి వెళ్తాం. ఎక్కడ పెట్టారు? ఏ స్కూల్లో? అమ్మ మీకు చచ్చుకోండి అమ్మ వచ్చేది. ఈ పక్కింటి వాళ్ళు కూడా పక్క పాసింది వాళ్ళేనా? వాళ్ళకి కూడా చెప్పండి. తిన్నారా? ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఓవర్ టు యు. లక్ష్మి, అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా మోస్తరు వర్షాలు కురిసినప్పుడు కూడా రాత్రి నుంచి భారీ వర్షాలుగా మారాయి. ఉదయం నుంచి అయితే దంచి కురుస్తున్నాయి కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రభావంతో అటు ఏలూరు జిల్లాలో, అటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు అత్యధికంగా జలమయమవుతున్నాయి. ప్రధానంగా సముద్ర తీరంలో ఉన్నటువంటి నరసాపురం ప్రాంతం, మొగల్తూరు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మొగల్తూరు మండలంలో జాతీయ రహదారిపై సైతం నీళ్లు దాదాపు మోకాల లోతు నీళ్లు కూడా వచ్చాయి. అక్కడ రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. ప్రధానంగా జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి కాలనీల్లో కూడా నీరు చేరింది. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే కనుక ప్రధానంగా అటు భీమవరంలో, అలాగే పాలకొల్లు, నరసాపురం, ఉండి నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా దాదాపు మోకాల లోతు నీటిలో కూడా మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అటు వర్షం కురుస్తున్నప్పటికీ కూడా వర్షంలోనే వెళ్తూ అటు సహాయక చర్యలు చేస్తూ మరోవైపు పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా అటు అత్తిలిలో గానీ, లేదంటే వీరవసరంలో గానీ 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ఏలూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కొయ్యలగూడు వంటి ప్రాంతాల్లో కూడా 8 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కాగా ప్రధానంగా ఏజెన్సీలో వాగులు, వంకలు అన్ని కూడా మరోసారి పొంగి పొర్లుతున్నాయి. ఇటీవలే దాదాపు 20 రోజుల క్రితం వచ్చిన వర్షాల నేపథ్యంలో ఇంకా నష్టాన్ని నుంచి ఇంకా కోలుకోకముందే ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రోజు మరోసారి ముంపు బారిన పడకడం తప్పదని కూడా భావించవచ్చు. ఎందుకంటే ఎగువ నుంచి వచ్చినటువంటి
ఆ కొండలు వాగులన్నీ కూడా వచ్చి ప్రస్తుతం ఎర్రకాలువ జలాశయానికి చేరుతున్నాయి. ఇప్పటి వరకు 2400 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా జంగారెడ్డిగూడెం వద్ద ఎర్రకాలువ జలాశయానికి ప్రస్తుతం 2000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ఉన్నటువంటి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఏజెన్సీలో ఉన్నటువంటి కల్వట్ల మీదుగా కూడా ఈ నీరు అనేక చోట్ల కూడా వెళ్తుంది కాబట్టి ఎవరు కల్వట్లు దాటేటువంటి సాహసాలు చేయవద్దు, ఎవరు కూడా ఆయా గ్రామాల్లోనే ఉండాలంటూ కూడా జిల్లా ఎస్పీ ఇప్పటికే సమీక్ష నిర్వహించడం అయితే జరిగింది. జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అక్కడ ఉన్నటువంటి పోలీసు ఆదేశాలు అన్ని కూడా ఇచ్చి ఎక్కడెక్కడైతే కల్వట్లు ముంపు గురయ్యో అక్కడ రాకపోకలు నిలిపివేసి అటు ఇటు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరోవైపు ప్రధానంగా పాఠశాలకు వెళ్లాల్సినటువంటి విద్యార్థులు ఉన్నారు కాబట్టి అత్యధికంగా వారందరికీ కూడా ఈ రోజు సెలవు ఇవ్వడం అయితే జరిగింది. అటు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెలవుతో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కూడా చంద్రబాబు నాగరాణి కూడా ఈ రోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు, అంగన్వాడీలకు కూడా సెలవు ప్రకటించారు. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఆమె కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆర్డీఓ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎటువంటి సహాయం కావాలన్నా భారీ వర్షాలలో ఎటువంటి నష్టం జరిగినప్పటికీ కూడా వెంటనే తమకు సమాచారం చేరవేయాలంటూ కూడా జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయా ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల అధికార యంత్రాంగాన్ని కూడా ఈ రోజు ఉదయం నుంచి పెన్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలకు ముందుండాలి, అవసరమైతే పెన్షన్లు కాస్త వర్షం తగ్గిన తర్వాత ఇచ్చుకోవాలంటూ కూడా వారు సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ విధానం ప్రారంభించినప్పటికీ కూడా ఉదయం 10 గంటల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కాస్త పెన్షన్లకు విరామం ఇచ్చి వరదకు సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టారు. అయితే ఇంకా మరొక 2 రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయి. ఈ రోజు సాయంత్రం కళింగపట్నం వద్ద అల్పపీడనం ఏదైతే వాయుగుండంగా మారిందో అది తీరం దాటేటువంటి అవకాశం ఉంది నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా జిల్లాలో సముద్ర తీర ప్రాంతం 19 కిలోమీటర్ల వేసి ఉన్న నేపథ్యంలో అటు నర్సాపురం, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో కూడా 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలులు వీస్తాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికార యంత్రాంగం ప్రస్తుతం హెచ్చరికలు అయితే జారీ చేసింది. అటు రైతులు కానీ పొలాల్లోకి పనులకు వెళ్లే వారు కూడా అటు చెట్ల కింద ఉండకుండా పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి, సురక్షిత భవనాల్లో ఉండాలంటూ కూడా అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ఉదయం నుంచి కురిసినటువంటి వర్షాలు ఈ రోజు ఉదయం నుంచి మరింత వేగంగా పుంజుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. వాళ్ళకి కూడా చెప్పింది తిన్నారా సినిమా చూస్తున్నాం. తుఫాను ప్రభావం వల్ల గత 2 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నందిగామ నియోజకవర్గంలో పలు రహదారుల కాజ్వైపై వరద నీరు ప్రవాహం పెరిగింది. చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు పొంగి పొర్లుతుండటంతో చెవిటికల్లుకు కంచికర్లకు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కంచికర్ల బస్టాండ్ వద్ద వరద నీరు చేరి చెరువుకు తలపిస్తుంది. దీంతో నందిగామ లోతట్టు ప్రాంతంలో వరద నీరు ప్రవాహాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. దామలూరు కాజ్వై వద్ద వైరా, కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వీరులపాడు మండలానికి వాహనాలు రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మరింత జోరుగా వానలు పడుతున్నాయి. వాయుగుండం ఈ అర్ధరాత్రి విశాఖ, గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా వెంబడి బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఒక పాలకలులోనే 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆకాశం చిల్లుపడినట్టుగా వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో పరిస్థితి దయనీయంగా ఉంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ వర్షాలకు మొగల్రాజపురం, సున్నటిపట్టుల దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో పలు ఇళ్లు ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. కొండ చర్యలు విరిగిపడి ఒక యువతి కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది.
ఇక రాజమండ్రిలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? లోతట్టు ప్రాంతాలే నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే గడిచిన 3 రోజుల నుంచి వర్షాభావ పరిస్థితులు తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి, కాకినాడ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో గడిచిన 2 రోజుల నుంచి మోస్తారు వర్షాలు కురిస్తే అది ఇవాళ వాయుగుండంగా మారడంతో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా వర్ష ధాటికి లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో జనజీవనం అస్తవ్యస్తం కావడం జరిగింది. మనం చూస్తున్న ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఎక్కువగా పొంగి పొరలడంతో ఈ ప్రస్తుతం నదులు అనేవి ఉధృతంగా మారినటువంటి సందర్భం కనిపించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ వర్షాల దాటికి అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి కలెక్టర్ తోనూ, కోనసీమ కలెక్టర్, అదేవిధంగా కాకినాడ, అల్లూరు జిల్లాల కలెక్టర్లతో కొద్దిసేపు క్రితమే కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే తగిన చర్యలు, సహాయక చర్యలు ఆ ప్రజలకు అందాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లాల కలెక్టర్లు అయితే దిగువ స్థాయి సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని చెప్పి చూపించడం జరిగింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజమండ్రి అనగానే ఎక్కువగా చిన్న దాటి వర్షం పడినా కూడా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి అనేక కాలనీల్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీ వ్యవస్థ సరిగా లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి ప్రజలు, అదేవిధంగా రోడ్లు కూడా కాలువలను తలపిస్తున్నటువంటి సందర్భం. దీని కారణంగా వాహనదారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మరొక 24 గంటల పాటు కూడా ఇదే పరిస్థితి, వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలతో అయితే అధికారులు అప్రమత్తమయ్యి డ్రైనేజీల వద్ద ఎవరు ఉండరాదని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ కారణంగా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా స్కూళ్లకైతే సెలవులు ప్రకటించడం జరిగింది. ఇవాళ రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ వద్ద వాయుగుండం తీరం దాటిన తర్వాత కొంత భారీ వర్షాలు పడతాయి కాబట్టి రాత్రి సమయంలో కూడా ప్రజలు ఎవరు కూడా రోడ్ చెట్ల కింద ఉండొద్దు. ఎందుకంటే బలమైనటువంటి గాలులు వీస్తాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పి ఐఎండీ అయితే హెచ్చరికల నేపథ్యంలో తీరంలో కూడా కొంత అలజడి వాతావరణం కనిపిస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణ, అదేవిధంగా గుజరాత్ నుంచి పాకిస్తాన్ వరకు ఆస్మా అనే ఒక తుఫాను కూడా ముదురుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ వర్షాభావ పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యంగా వరి పంట వేసుకున్నటువంటి రైతులు మాత్రం కొంత వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే వారు వరి వాట్లు వేసుకున్నారు, వారికి వర్షపు నీరు అనేది అవసరం. భారీ వర్షాలు పడితే మాత్రం నీటి మునిగి కొంత ఇబ్బంది ఏర్పడినా వరి నాట్లకు వర్షపు నీరు అవసరం కాబట్టి కొంత రైతులకు అయితే మేలు కలుగుతుంది. కానీ మిగిలినటువంటి ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నీట మునిగి ఇళ్లు మునుగుతున్నాయో వారు మాత్రం కొంత నష్టపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే గడిచిన 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే నదీ పరివాహక ప్రాంతాలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతాలకి ఎవరు వెళ్ళొద్దు, తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పి వాతావరణ సూచనలతో అయితే గోదావరి జిల్లా ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరలక్ష్మి, గణేష్, చెప్పండి, ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు వర్షానికి సంబంధించి సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే చాలా వరకు వర్షాభావ పరిస్థితులు అనేసరికి ఎక్కువగా మ్యాన్ హోల్స్ వద్ద ప్రమాదాలు జరగడం, లేదంటే చెట్లు విరిగిపడడం, దానివల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడం, లేకపోతే కరెంట్ పోల్స్ మీద ఈ చెట్లు విరిగిపడడం, దానివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా, కాకినాడ, అల్లూరు జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడడం జరిగింది. మ్యాన్ హోల్స్ దగ్గర కరెంటు తీగలు తెగిపడే వద్ద ఎక్కడైనా జరిగితే మాత్రం వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయండి. ఈ వర్షాల వల్ల ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రస్తుతం ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ గా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వాగులు, వంకలు పొంగి పొర్లి వద్ద పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యి ఇక్కడ డేంజర్ బోర్డులు కూడా పెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రజలకు మొబైల్స్ ద్వారా కూడా మెసేజ్లు పంపాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో ఎక్కడైతే కొంత ఉరుములు మెరుపులు ఉన్నటువంటి సందర్భం ఉందో ఆ ప్రాంతాల్లో పిడుగుపాట్లు ఉంటాయన్న హెచ్చరికలు అయితే ఇటు విపత్తు నిర్వహణ శాఖ నుంచి ప్రజలకు మెసేజ్ల రూపంలో అయితే వెళ్తున్నాయి.
ఈ కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే వర్షాల నేపథ్యంలో సిబ్బందిని అలర్ట్ చేస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉదయం నుంచి కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. సిబ్బంది అంతా కూడా పెన్షన్ల పంపిణీలో నిమగ్నం అయి ఉన్నారు. వాళ్ళు లోతట్టు ప్రాంతాలు అయినప్పటికీ కూడా వర్షపు నీటిలో పెన్షన్లు అందిస్తున్నారు. ఈ కారణంగా ఎవరైనా డ్రైనేజీ చూసుకోకుండా మ్యాన్హోల్ లో పడితే అధికారులు కూడా కొంత ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీని పట్ల కొంత వెసులుబాటు కూడా వర్షాలు పడే పట్ల వెసులుబాటు కూడా కల్పించారు. మొత్తంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వర్షాల పట్ల బాధ్యతాయుతంతో కలెక్టర్లను అలర్ట్ చేయడం, కలెక్టర్లు కింద స్థాయి సిబ్బందిని అలర్ట్ చేయడంతో ఎక్కడా కూడా గోదావరి జిల్లాలో అయితే ఇంతవరకు ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ లోతట్టు ప్రాంతాలు అయితే నీట మునిగి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది వాళ్ళకి. రైట్ గణేష్, థ్యాంక్ యూ. ఏపీలో ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వర్షాలకు పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలగడంతో సీఎం చంద్రబాబు కొంత వెసులుబాటు కల్పించారు. వర్షాలు ఉన్న చోట వాన తగ్గాక పెన్షన్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే ఉభయ గోదావరిలో వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్లు. వర్షాల వల్ల ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది. ఉర్వకల్లులో చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంది. ఒక నిమిషం. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలోనూ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పెదుకురపాడు నియోజకవర్గం అచ్చంపేట ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర వరద ప్రవహిస్తుంది. అచ్చంపేట మాదిపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. అదే బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సు మాదిపాడు నుంచి అచ్చంపేట వస్తుంది. కాకినాడ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏవైతే వాయు బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారడంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అయితే విస్తరంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈవేళ చూసుకుంటే అల్లూరు అలాగే కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష పడే పరిస్థితి కనపడదు. అయితే కొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే కోస్తా తీరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపి పరిష్కరించబడుతుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన ఏవైతే అల్పపీడనం అర్ధరాత్రి విశాఖపట్నం మరియు గోపాల్పూర్ మధ్య ఏవైతే కళింగపట్నంలో దగ్గర తీరం దాటే అవకాశం చెప్పి ఇప్పటికే వాతావరణం తెలుపుతారు. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రభావంతో రాష్ట్రంలో అయితే విస్తరంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మిగిలిన చోట మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే కోస్తా నుంచి వెంబడి బలమైన ఎదురుగాలు అలాగే కాలువలు ఏవైతే కలవట్లు ఉన్నాయో, మ్యాన్ హోల్స్ ఉన్నాయో దూరంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణం తెలిపే పరిస్థితి కనపడుతుంది. అయితే పడిపోయిన విద్యుత్ లైన్లు అలాగే స్తంభాలు అయితే దూరంగా ఉండాలని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. అయితే పడిపోయిన విద్యుత్ లైన్లు, స్తంభాలు దూరంగా ఉండాలని చెప్పి అయితే ఇప్పటికే ఏవైతే పొంగుపర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకండి అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలిపే పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే ఎవరైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వర్షాలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఏవైతే స్కూల్స్ అలాగే ఏవైతే ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న స్కూల్స్ అయితే ఇప్పటికే సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఏవైతే ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఉన్న ఏవైతే ఒక పక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాకు సంబంధించి ఏవైతే కలెక్టర్ షణ్మోహన్ జిల్లాలో ఇప్పటికే కురుస్తున్న వర్షాల నేపథ్యంలో
అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో సెలవు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు నిర్వహిస్తున్న పరీక్షలు ఏవైతే ఉన్నాయో దాన్ని సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహించాలని చెప్పి ప్రకటనలు తెలిపారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ రోజు మరొక రోజు కూడా స్కూళ్ళు నిర్వహించుకోవడం చెప్పి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాలు చూసుకుంటే ఏవైతే వర్షాల కారణంగా ఇప్పటికే స్కూళ్ళు అయితే సెలవు ప్రకటించారు. మరోపక్క చూసుకుంటే మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళని చెప్పి ఇప్పటికే మత్స్యకారుల అధికారులు చెప్పే పరిష్కారం పడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ప్రస్తుతం కాకినాడ జిల్లాల వైపు అయితే ఏవైతే ఒక పక్క ఈ తేలికపాటి వర్షాలకు కానీ లేకపోతే కురుస్తున్న వర్షాలకు కానీ ఇప్పటికే వాగులైతే పొంగిపొర్లే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కానీ లేకపోతే ఇటు కోనసీమ జిల్లా వ్యాప్తంగా కానీ ఓ పక్క జిల్లా కలెక్టర్లు ఇప్పటికే స్కూళ్ళకి సెలవు ప్రకటించడం, అప్పుడు ఇప్పటికే ఎంఈఓ అధికారులు తెలపడం, అంటే ఈ రోజు రేపటి రోజు ఇదే వర్షాలు కొనసాగితే కూడా సెలవు ప్రకటించాలని చెప్పి ఓ పక్క విద్యాశాఖ అధికారులకు తెలిపే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి కారణంగా ఇప్పటికే కొంతమంది ఎవరైతే రోజుపాటి కూలీలు ఉంటారో, రోజుపాటి వ్యాపారులు ఉంటారో వారంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము, తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి ఏవైతే చెప్పే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి కారణంగా ప్రస్తుతం ఎవరైతే డైలీ వేజ్ లేబర్ కానీ ఓ పక్క ఎవరైతే రోజువారీ కూలీలు కానీ మేము తీవ్రంగా ఇబ్బంది పడతామని చెప్పే పరిస్థితి కనబడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే ఈ వర్షాల కారణంగా ఇప్పటికీ ఎక్కడైతే ఈ వర్షాల కారణంగా చెట్లు కానీ లేకపోతే విద్యుత్ స్తంభాలు కానీ ఏవైతే పడతాయో ఎక్కడికడికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులకు చెప్పే జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా అధికారులు చెప్పే పరిష్కారం అని చెప్పుకోవచ్చు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే ప్రస్తుతం అయితే జిల్లా అధికార యంత్రాంగం అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. రాజేష్, లోతట్టు ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందా? లోతట్టు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేశారా? అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే అంటే ఉప్పాడ ప్రాంతం చూసుకుంటే ఉప్పాడ ప్రాంతం నుంచి సుమారు 14 కిలోమీటర్ల మేర ఏవైతే తీర ప్రాంతం ఉంటుంది, మరో పక్క కోనసీమ ప్రాంతంలో ఏవైతే కోనసీమ ప్రాంతంలో ఉందో కోనసీమ ప్రాంతం కూడా కొంతపాటు లోట ప్రాంతం ఉంటాయి. అయితే ఇప్పటికే ఎవరైతే ఆ సంబంధించిన ఎవరైతే ప్రజానికాన్ని ఇప్పటికే జిల్లా అధికారులు పూర్తిగా అప్రమత్తం చేశారు. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలించే దిశగా అయితే ఓ పక్క అధికార యంత్రాంగం పూర్తిగా అడుగులు వేస్తారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ ఉప్పాడ సముద్ర కోత ప్రాంతం ఏదైతే ఉన్నది, ఓ పక్క సముద్ర తీర ప్రాంతం ఏదైతే ప్రజానికి ఉన్నారో వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే ప్రస్తుతం వీళ్ళంతా పునరావాస కేంద్రాలకి ఓ పక్క తరలించే దిశగా అయితే అడుగులు వేస్తారు. మరో పక్క చూసుకుంటే ఉప్పాడ నుంచి ఓ పక్క ఏవైతే తుని నియోజకవర్గం ప్రాంతం ఏవైతే ఉందో అటుపక్క వెళ్లే ప్రాంతం ఏవైతే ఉందో దీనికి సంబంధించి పోలీసు యంత్రాంగం అటుపక్క ఓ పక్క వాహనాలు వెళ్లే దిశగా అయితే వెళ్లకుండా ఇప్పటికే అడుగులు వేస్తారు. మరోపక్క చూసుకుంటే మార్కెట్లు వేసి అటుపక్క ప్రజానికి వెళ్లకుండా, అంటే దీనికి ప్రధాన కారణం ఏవైతే ఉప్పాడ ప్రాంతం ఏవైతే ఉందో ఉప్పాడ ప్రాంతం అక్కడ దీనికి సంబంధించి ఉప్పాడ ప్రాంతం సంబంధించి అక్కడ జియో ట్యాగ్ రాళ్లేసి ఉంటాయి. అంటే దీనికి ఓ పక్క వర్షాల కారణంగా ఈ వర్ష ప్రభావంతో దీనికి సంబంధించి ఒక్కసారిగా ఏవైతే ఈ అలల తాకిడికి బండరాల గులకరాల మాదిరిగా తయారయ్యి పూర్తిగా ఆ ఉప్పాడ ప్రాంతం అంతా పూర్తిగా ఈ రోడ్లంతా పూర్తిగా ఇదవుతుంది, ధ్వంసవుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓ పక్క రోడ్డు మార్గం అంతా పోలీసులు వెళ్లకుండా అయితే ఇప్పటికే ఆపే పరిస్థితి కనబడింది. మరో పక్క చూసుకుంటే ఏవైతే లోతడు ప్రాంతం ఏవైతే ప్రజానికి ఉన్నారో ఇప్పటికే పునరావాస కేంద్రం తరలించారు. మరో పక్క అంటే ఎవరైతే వారికి అంటే వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్నారో వారికి ఇప్పటికే దానికి సంబంధించి స్టేషనరీ కానీ వారి సామాగ్రి అంటే తిండి అంటే వంట సామాగ్రి కానీ లేకపోతే మరో పక్క పులిహార ప్యాకెట్లు కానీ ఓ పక్క జిల్లా యంత్రాంగం కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.